తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం సార్. ఆల్రెడీ ప్రభుత్వం శ్వేతపత్రం ఇచ్చింది, ఇప్పుడు శ్వేతపత్రం. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం అని చెప్పి కేటీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక ట్వీట్ కూడా చేశారు. ఇవాళ 11 గంటలకు శ్వేతపత్రం పేరుతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఎలా చూడాలి శ్వేతపత్రం వెసెస్ శ్వేతపత్రం? అంటే తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎవరు ఊరుకోకూడదు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రం వరకు వచ్చేటప్పుడు అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. అది దేశానికైనా వర్తిస్తుంది, రాష్ట్రానికైనా వర్తిస్తుంది. కానీ సమస్య ఏంటంటే శ్వేతపత్రం పైన నేను అది విడుదలైన రోజు కూడా చెప్పాను. ఈ శ్వేతపత్రం ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన, మీరు దాని హెడ్లైన్ కూడా చూడండి, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అని ఉంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఫైనాన్స్. ఎకానమీ ఫైనాన్స్ మధ్య తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు. సో తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ కాదు, మీరు ఆ వైట్ పేపర్ హెడ్లైన్ చూడండి, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఏ వైట్ పేపర్ అని లేదాడ, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అన్నారు. ఎకానమీకి ఫైనాన్సెస్కు డిఫరెన్స్ అర్థం కావటానికి నేను ఎకనామిక్స్ జార్గాన్లోకి అర్థశాస్త్ర సిద్ధాంతాలలోకి వెళ్ళకుండా అతి సామాన్యుడికి అర్థమయ్యే సరళమైన ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణకు నాకు 20,000 ఆదాయం ఉంది, నెల ఆదాయం 20,000. నేను 12,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, 8,000 జాగ్రత్తగా దాచుకుంటున్నాను. మీకు 2 లక్షల జీతం ఉంది. సో మీరు 2 లక్షల జీతాన్ని ఖర్చు పెట్టి ఇంకో 10,000 20,000 ఆపేసి 2,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా మీకు 20,000 రూపాయలు అప్పు అవుతుంది, నాకు 8,000 రూపాయలు మిగులుతుంది. సో నాది సర్ప్లస్ ఉంది, మీది డెఫిసిట్ ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు నాది ఎకానమీ వీక్, ఫైనాన్సెస్ స్ట్రాంగ్. నాకు 20,000 ఆదాయం ఉంది కనుక నా ఎకానమీ వీక్, కానీ ఆ 20,000 ఆదాయంలో కూడా 8,000 మిగిల్చుకోగలుగుతున్నాను కనుక నా ఫైనాన్సెస్ స్ట్రాంగ్. మీరు 2 లక్షల ఆదాయం ఉంది కనుక మీ ఎకానమీ స్ట్రాంగ్, అయినా 20,000 అప్పు ఉంది కనుక మీ ఫైనాన్సెస్ వీక్. సో అందువల్ల ఇందులో ఏది స్ట్రాంగ్, ఏది ఎకానమీ, ఏది ఫైనాన్సెస్ మీకు అర్థమై ఉంటుంది. సో ఆదాయం అనేది, అందువల్ల ఇది వైట్ పేపర్ ఇస్ నాట్ ఆన్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్, అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు. అందుకే మీరు గమనించండి, ఎకానమీలో మనం చూసే ఇండికేటర్స్ వేరుంటాయి, ఫైనాన్సెస్ను లెక్కించడానికి ఇండికేటర్స్ వేరుంటాయి. ఎకానమీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత, జిఎస్డిపి, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంత, తెలంగాణలో అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణలో సర్వీసెస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలుకొని అనేక రకాల సర్వీసెస్ తెలంగాణకు సంబంధించిన ఇవన్నీ కలిపితే ఎకానమీ అవుతుంది. అఫ్కోర్స్ ఫైనాన్సెస్కు సంబంధించిన అంశాలకు కూడా ఎకానమీలో భాగమే. ఫైనాన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ, బట్ ఎకానమీ ఈజ్ మోర్ దెన్ ఫైనాన్సెస్. నాకు మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే ఫైనాన్సెస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎకనామిక్స్, బట్ ఎకనామిక్స్ ఈజ్ అ సూపర్ సెట్ ఆఫ్ ఫైనాన్సెస్. సెట్ థియరీ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. సో అందువల్ల ఎకానమీలో భాగంగా ఫైనాన్సెస్ చూడాలి, బట్ ఫైనాన్సెస్ ఎకానమిక్ కాదు, ఎకానమీలో ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ వైట్ పేపర్లో తీసుకున్న ఇండికేటర్స్ మీరు తీసుకుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్, వీటి ట్రెండ్స్ ఏంటి చెప్పారు. 2 ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, జీడిపిలో భాగంగా ఈ అప్పులు ఎంత, 2 3 అప్పులు కిస్తీలు వడ్డీలు కట్టడానికి ఎంత చెల్లించాల్సి వస్తుంది, డెట్ సర్వీసింగ్ బర్డెన్ ఎంత, శాలరీ బర్డెన్ ఎంత, ఇవి కదా చెప్పింది. అందులో బడ్జెట్లో కేటాయించింది యాక్చువల్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఇది మీకు వైట్ పేపర్లో ఉన్న ఇండికేటర్స్ అన్నీ ఈ ఇండికేటర్స్ చుట్టే వైట్ పేపర్ నడిచింది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి ముందున్న ద్రవ్య స్థితిగతులు, మనము చాలామంది ఎకానమీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎకానమీ ఫైనాన్స్ రెండింటికి ఒకే పదం వాడుతుంటాం. కానీ ఎకానమీ అంటే ఆర్థిక, ఫైనాన్సెస్ అంటే ద్రవ్య, అంటే మనీ సఫ్లో. తెలంగాణ ప్రభుత్వం వద్ద మనీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది అన్నది ఆ శ్వేతపత్రం యొక్క ఉద్దేశం.
అందువల్ల ఆడ ప్రభుత్వ స్థితిగతులను చెప్పింది తప్ప రాష్ట్ర స్థితిగతులను చెప్పలేదు. నేను అందుకే ఆ వైట్ పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఈ తేడా చెప్తూ వాస్తవంగా బీఆర్ఎస్ అడగాల్సింది వైట్ పేపర్ ఆన్ తెలంగాణ ఎకానమీ. ఎందుకంటే ఈ ఫైనాన్సెస్ను మనం ఎప్పుడు చూడాలన్నా ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ చూడాలి. మీకు ఇప్పుడు 2 లక్షల ఆదాయం ఉంది, 2,20,000 ఖర్చు పెడుతున్నారు. మీకు త్వరలో 3 లక్షల ఆదాయం కాబోతుంది అనుకోండి, 2,20,000 పెద్ద సమస్య కాదు. కానీ నేను 20,000 ఖర్చు పెడుతున్నాను, నాకు త్వరలో ఆదాయం పెరిగేది లేదు, అప్పుడు నేను ఇలాగే ఉండాలి. అందువల్ల ఫైనాన్సెస్ షుడ్ బి సీన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అది మీరు బీఆర్ఎస్ వాళ్ళు అడగాల్సిందే, అది అడగలేదు శాసనసభలో. మీరు ఫైనాన్సెస్ పైన బదనాం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నారు, కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, బలంగా ఉందా లేదా అని అడిగి, బలంగా లేదు తెలంగాణ ఎకానమీ దివాలా తీసిందని కనుక ప్రభుత్వం అంటే మీరు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని అనాలి. కానీ అది అనలేదు కదా ప్రభుత్వం శ్వేతపత్రం. సార్ 42 పేజీల ఈ శ్వేతపత్రంలో ఏదైనా ఉండవచ్చు, సభలో ఎటువంటి చర్చ అయినా జరగవచ్చు, కానీ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి, ఆ సమాజంలో జరుగుతున్న చర్చ ఏంటంటే సార్, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది అనే ఒకటే పెద్ద చర్చ జరుగుతోంది సార్ అధికార ప్రతిపక్షాల మధ్య. పొలిటికల్ యాంగిల్ తీసుకుంది కాబట్టి దీన్ని ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని దివాలా తీసింది అనేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య స్థితిగతుల్ని దివాలా తీసింది అన్నది పాయింట్. అక్కడ ఆ శ్వేతపత్రం నేను ఇప్పుడు పొలిటికల్గా ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అంటే దట్స్ నాట్ మై బిజినెస్ టు అనలైజ్. రాజకీయాల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటారు, కానీ 42 పేజీల వైట్ పేపర్ చదివిన వ్యక్తిగా, దానిపైన ఇప్పటికే చాలా గంటల పాటు మాట్లాడిన వ్యక్తిగా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం తెలంగాణ ఎకానమీని దివాలా తీసింది అన్న పదం, అసలు దివాలా అన్న పదమే నేను చూసినంత వరకు గుర్తులేదు. వైట్ పేపర్లో తీసుకొని కంట్రోల్ ఎఫ్ కొట్టి మీరు చూడండి కావాలంటే, ఈ బ్యాంక్ క్రప్ట్ అన్న పదం ఉందా? లేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే బ్యాంక్ క్రప్ట్ అన్న పదం లేదు, దివాలా అనే పదం లేదు. దివాలా పదమే లేనప్పుడు దివాలా తీసింది ఎట్లా? కానీ చర్చ అయితే చర్చ ఏమన్నా జరగదు. ఇప్పుడు ఆ 42 పేజీలు చర్చ పెట్టే 42 పేజీలు చదివిందా లేదా అవన్నీ నాకు తెలియదు. కానీ తెలంగాణ ఎకానమీ పైన ఈ వైట్ పేపరే కాకుండా అంతకుముందున్న కాగ్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనిపెడుతుంది. నేను దీన్ని కనీసం గత 20-25 ఏళ్ళుగా చదువుతున్నాను, ఇవాళ కాదు ఇప్పుడు. అందుకే నేను 20-25 ఇయర్స్గా ఈ సిఏజీ రిపోర్ట్లను, సిఏజీ ప్రతి ఇయరు మీకు కాగ్ తెలంగాణ ఫైనాన్సెస్ పైన ఒక నివేదిక ఇస్తుంది, ప్రత్యేకంగా ఇస్తుంది ఒక నివేదిక. సో గత కొన్ని ఏళ్ళుగా ఇస్తుంది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూస్తున్నాను, అంతకుముందు గుర్తులేదు. కానీ సో తెలంగాణ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తుంది. సో ఇవన్నీ చదివిన వ్యక్తిగా చెప్తున్నాను, చదవనే కాదు తెలంగాణ ఎకానమీ పైన పిల్లలకు పాఠాలు కూడా చెప్పినవి. సో నాకు అర్థమైంది, ఇప్పుడు అందులో ఏముంది అన్నది చెప్పగలను తప్ప పొలిటికల్గా ఏమనుకుంటున్నా కాదు. తెలంగాణ దివాలా తీసింది అని చెప్పాలంటే జీడిపి దెబ్బతిన్నదా చెప్పాలి, పెట్టుబడులు రాలేదా చెప్పాలి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయా చెప్పాలి, అగ్రికల్చర్ గ్రోత్ రేటో, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేటో, ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు, సర్వీసెస్ గ్రోత్ రేటు దెబ్బతిన్నదా చెప్పాలి. ఇవేవి చెప్పలే కదా అందులో, అసలు వైట్ పేపర్లో లేనేలేవు ఈ ఫ్యాక్టర్స్. శ్వేతపత్రంలో ఉన్నదల్లా నేను ఇంతకుముందు చెప్పాను. అప్పు ఎంత, ఆదాయంలో భాగంగా అప్పు ఎంత, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంది, డెట్ ఏంది, డెట్ సర్వీసింగ్ బర్డెన్ ఏంది, డెట్ టు జిఎస్డిపి ఏంది, ఈ లెక్కలే ఉన్నాయి తప్ప తెలంగాణ ఎకానమీ బాగుందా బాగలేదా అన్న చర్చలోకి ఆ వైట్ పేపర్ పోలే. ఎందుకంటే దాని ఉద్దేశం విమర్శలు కూడా ఉండలే. ఆ వైట్ పేపర్ యొక్క ఆబ్జెక్టివ్ మనకు అర్థం కావాలి. ఆ వైట్ పేపర్ యొక్క పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి? వైట్ పేపర్ అంటే కాలక్షేపం అని పెట్టారు కదా అసెంబ్లీలో. అసెంబ్లీ అనేది ఒక రాజకీయ సభ, రాజకీయ సభలో రాజకీయ లక్ష్యం లేకుండా ఏ పని జరగదు. అందువల్ల ఈ వైట్ పేపర్ వెనకాల ప్రవేశపెట్టడం ఉన్న పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, గత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సెస్ను దెబ్బతీసిపోయింది, ఇవాళ మాకు హామీలు అమలు చేయడానికి ఉన్న కాంటెక్స్ట్ ఇది, అయినా కూడా మేము కష్టపడి ఫైనాన్సెస్ మెరుగుపరిచి మేమిచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పడం దాని ఉద్దేశం. సో దాని లక్ష్యం అదైనప్పుడు తెలంగాణ ఎకానమీ
దివాలా తీసింది అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, దివాలా తీసిన ఎకానమీలో మరి మీ హామీలు ఎలా అమలు అవుతాయని. ఎకానమీ దివాలా తీసినాక హామీలు అమలు కావు కదా. అందువల్ల ఎకానమీ దివాలా తీసిందా లేదా అనేది వైట్ పేపర్లో ఎక్కడా డిబేట్లో లేదు. ఉంటే నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ కూడా లేదల్లా. బట్ ఇంత పెద్ద సమస్యగా వచ్చింది కదా నిధులు నియామకాలు అనేది. వైట్ పేపర్ ఎక్కడన్నా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, వీటి మీద డిస్కషన్ ఉందా అలా? లేదు కదా. సో దట్ ది హెడ్లైన్ ఇట్ సెల్ఫ్ సేస్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్. లేకపోతే అది ఏమన్నా ఉందంటే తెలంగాణ ఎకానమీ ఏ వైట్ పేపర్ ఉంది. ఈ మధ్య ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క 2 బుక్స్ కూడా రిలీజ్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు తయారు చేసింది. ఒకటి తెలంగాణ ఎకానమీ అని. నిజంగా చెప్పాలంటే అది వైట్ పేపర్ లాగా చెప్పుకోవాలి, ఎందుకంటే అది సభలో పెట్టలేదు కావచ్చు. కానీ తర్వాత తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని 2వది. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకు డాక్యుమెంట్స్, ప్రభుత్వ నివేదికలు ఈ మధ్య ఈ 2 పుస్తకాలు విడుదల చేశారు. సో అందువల్ల వైట్ పేపర్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్ ఆన్ తెలంగాణ ఎకానమీ, ఇట్ ఈస్ ఎ డిస్కషన్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్ ఫైనాన్షియల్. ప్రభుత్వానికి ముందున్న డబ్బుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వానికి ఇప్పుడు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం, వీటి గురించి మాట్లాడారు అందులో. అంటే డబ్బుల ఫ్లో, ఇన్ఫ్లో ఎట్లుంది, అవుట్ఫ్లో ఎట్లుందని మాట్లాడారు తప్ప ఎకానమీ ఎంత, వివిధ రంగాల పరిస్థితి ఏంటి అది ఆ వైట్ పేపర్ లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ అది అడగాల్సింది సభలో బీఆర్ఎస్ అడగాల్సింది ఏంటంటే మీరు ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఫైనాన్సెస్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ కదా. గ్రోయింగ్ ఎకానమీలో ప్రభుత్వ ఫైనాన్సెస్ సమస్య కాదు, మీరు ఎకానమీ గ్రోత్ పాత్లో ఉందా లేదా చెప్పండి అని అడగాల్సిందే. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఆ ప్రశ్న అడగలేదు. ఇప్పుడు వాళ్ళు బహుశా లేట్గానైనా అర్థం చేసుకున్నట్టున్నారు. సో ఇవాళ ప్రగతి గురించి మేము చెప్తున్నామన్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కేటీఆర్ చెప్తున్నది ఏంటి, ప్రగతి పైన వైట్ పేపర్. కానీ ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ తెలంగాణ ప్రగతి మీద కాదు, తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి పైన. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సింది అంటే ఒకవేళ కౌంటర్ చేయాలంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని లెక్కలు చెప్పాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ఏమో తెలంగాణ ఎకానమీ గురించి వైట్ పేపర్ ఇస్తుంది, ప్రభుత్వం ఏమో తెలంగాణ ఫైనాన్సెస్, అది కూడా గవర్నమెంట్ ఫైనాన్సెస్, వాటిపైన ఇచ్చింది.